సీఎం చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభకు ఉపాధి కూలీలను ఆటోలు ఇతర వాహనాల్లో భారీగా తరలించారు. అంతేకాదు సీఎం పర్యటన కోసం భారీగా ప్రజాధనం వృధా చేశారు. రహదారి ఏర్పాటుకు చెరువును మట్టితో కప్పేసింది యంత్రాంగం. మరోవైపు పారిశుద్ధ్య పనులకే కోటికి పైగా ఖర్చు చేసినట్టు సమాచారం. డంపింగ్ యార్డ్ ముస్తాబుకు మరో 50 లక్షలు వెచ్చించినట్టు తెలుస్తోంది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కంటే ప్రచారానికే కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. మరోవైపు చంద్రబాబు ప్రసంగం కొనసాగుతుండగానే సభా ప్రాంగణం నుంచి జనం వెళ్లిపోయారు. సీఎం చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన సందర్భంగా అధికార యంత్రాంగం తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభకు ఉపాధి కూలీలను ఆటోలు ఇతర వాహనాల్లో భారీగా తరలించారు. అంతేకాదు సీఎం పర్యటన కోసం భారీగా ప్రజాధనం వృధా చేశారు. రహదారి ఏర్పాటుకు చెరువును మట్టితో కప్పేసింది యంత్రాంగం. మరోవైపు పారిశుద్ధ్య పనులకే కోటికి పైగా ఖర్చు చేసినట్టు సమాచారం. డంపింగ్ యార్డ్ ముస్తాబుకు మరో 50 లక్షలు వెచ్చించినట్టు తెలుస్తోంది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కంటే ప్రచారానికే కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసింది. మరోవైపు చంద్రబాబు ప్రసంగం కొనసాగుతుండగానే సభా ప్రాంగణం నుంచి జనం వెళ్లిపోయారు.